ఇటీవల జగన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. ప్రత్యేకంగా ట్విట్టర్ లో ఎక్కువగా పోస్టులు పెడుతూ ఏపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మీడియా సమావేశాలకు కంటే ఎక్కువగా సోషల్ మీడియాలోనే స్పందిస్తున్నారు. ఇప్పుడు జగన్ మంత్రి లోకేష్ చూసే విద్యాశాఖపై ట్విట్టర్ లో విమర్శలు చేశారు. ఇంజనీరింగ్ అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని, విద్యా వ్యవస్థ క్రమం తప్పుతోందని జగన్ మండిపడ్డాడు. ఈ సెట్ ఫలితాలు 45 రోజులు అవుతున్నా ఇంకా కౌన్సిలింగ్ ప్రారంభం కాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశాడు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం అడ్మిషన్ల కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు పరీక్ష రాసి 31,922 మంది పాస్ అయ్యారు. కానీ ఇంకా కౌన్సిలింగ్ మొదలు పెట్టకపోవడం విద్యా వ్యవస్థలో గందరగోళానికి ఉదాహరణగా చెప్పారు. అయితే చివర్లో జగన్ ట్వీట్ లో అమాత్య మేలుకో, పప్పు నిద్ర వదులు అని రాశారు. ఈ పప్పు అనే మాట లోకేష్ ను ఉద్దేశించి వాడటం చర్చకు దారితీసింది. లోకేష్ కి పప్పు అనే పేరు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎప్పటి నుంచో పెట్టారు. కానీ జగన్ లాంటి పెద్ద నాయకుడు ఇలా నేరుగా పిలవడం సహజం కాదు అని కొంతమంది అంటున్నారు. లోకేష్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అని సంబోధిస్తూ హుందాగా వ్యవహరిస్తున్నాడు. అలాగే తన పనితీరు ద్వారా పార్టీ ప్రభుత్వంలో తన స్థానం పెంచుకుంటూ వస్తున్నాడు. జగన్ ఇలా లోకేష్ ని పప్పు అని పిలవడం తన స్థాయికి తగదని, పైగా ఇలాంటి మాటలతో పెద్దల మధ్య మరింత ఘర్షణకు అవకాశం ఇస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.